తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ భువనగిరి. రాజకీయ ఉద్దండులు చైతన్యవంతులైన ఓటర్లకు కేంద్రం. నియోజకవర్గంగా మారిన తర్వాత ఒకసారి కాంగ్రెస్ మరోసారి టీఆర్ఎస్ గెలిచాయి. ప్రస్తుతం 4 పార్టీలు గెలుపు రేసులో హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. భువనగిరి లోక్సభ సెగ్మెంట్లో ఏ పార్టీ జెండా ఎగర ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2009కి ముందు నల్గొండ, మిర్యాలగూడ పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండేవి. 2009 నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణలో మిర్యాలగూడ పార్లమెంటు స్థానంలో భువనగిరి పార్లమెంటు స్థానం ఏర్పడింది. భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, భువనగిరి, జనగాం, ఇబ్రహీంపట్నం, నకిరేకల్ నియోజకవర్గాలను చేర్చారు. భువనగిరి పార్లమెంటు స్థానం ఉమ్మడి నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించింది. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 2 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో డాక్టర్ బోరా నరసయ్య గౌడ్ గెలుపొందారు. ఈయనే ఎంపీగా కొనసాగుతున్నారు. భువనగిరి ఖిల్లాపై జెండా ఎగరేయడానికి ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న పార్లమెంటరీ నియోజకవర్గాల్లో భువనగిరిలోనే హీట్ ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ మరోసారి గెలిచి తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి కేడర్ ఉండడంతో ఆ పార్టీ నేతలు కూడా శక్తి మేరకు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. వీళ్ళిద్దరికీ ధీటుగా గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ, కమ్యూనిస్టులు పోటీ పడుతున్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు పట్టు ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. ఈ 2 పార్టీల్లో విజయం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ ఏర్పడింది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మునుగోడు, ఆలేరు, నకిరేకల్, జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని కమ్యూనిస్టుల బలం అభ్యర్థుల విజయంలో కీలకం కానుంది. కమ్యూనిస్టులు గెలవలేకపోయినా గెలిచే అభ్యర్థుల ఓట్లు చీల్చుతారని అంటున్నారు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ బోరా నరసయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ నుంచి పివి శ్యాంసుందర్ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీల పొత్తులో భాగంగా సిపిఐ నుంచి గోదా శ్రీరాములు పోటీ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ ఘన విజయాలు సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బోరా నరసయ్య గౌడ్కు పార్టీ అధిష్టానం మరోసారి అవకాశమిచ్చింది. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 5లో గెలుపొందగా మునుగోడు, నకిరేకల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అనంతరం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. సంతోషమైన వార్త చెప్తా ఉన్నా. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు స్విచ్ ఆన్ అయితే సంవత్సరానికి ఇంచుమించు 8 నుంచి 10 నెలలు ఆ కాలువ నిండు గర్భిణిలాగా నీళ్లతోనే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంత అద్భుతమైన సీన్ కొద్ది రోజులలోనే, ఈ సంవత్సరంలోనే మీరు చూడబోతా ఉన్నారు. ఆ కాలువ రిపేర్లు కూడా 1000 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇటు గంధమాల రిజర్వాయర్ కావచ్చు, బస్వాపూర్ రిజర్వాయర్ కావచ్చు, అటు ఉదయ సముద్రం కావచ్చు, నకిరేకల్కి వచ్చే నీళ్ళు వచ్చేది, అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ ద్వారా వచ్చే కాకతీయ కాలువ ద్వారా వచ్చే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు నీళ్లు కావచ్చు. డెఫినెట్గా 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఈ సంవత్సరం చివరి నాటికి 1920లో ఆ 10 లక్షల ఎకరాలలో పచ్చటి పంట పొలాలు చూపించే బాధ్యత నాది, కేసీఆర్ది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.
వైద్య వృత్తిలో నుంచే తెలంగాణ ఉద్యమంలోకి అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బోరా నరసయ్య గౌడ్ సిట్టింగ్ ఎంపీగా కేంద్రం నుంచి పథకాలు, ప్రాజెక్టులు, నిధుల సాధనలో చేసిన కృషి తనకు కలిసొస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అదనపు బలమని భావిస్తున్నారు. ఈసారి కనీసం 3.50 లక్షల ఓట్ల మెజారిటీ సాధిస్తామనే ధీమాతో ఉందే టీఆర్ఎస్. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఇన్ఛార్జీలను సమన్వయం చేయటమే కాకుండా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో ముందుకు పోతున్నారు. ఐదేళ్లలో భువనగిరి ఎంపీగా అభివృద్ధి కోసం 5,461 కోట్ల నిధులు తెచ్చారంటున్నారు సిట్టింగ్ ఎంపీ. బీబీనగర్లో ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం, పాస్పోర్టు కార్యాలయం ప్రారంభించడం, జాతీయ రహదారి విస్తరణ పనులు, రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు కావడం, పార్లమెంట్లో ఎక్కువసార్లు మాట్లాడిన పార్లమెంటేరియన్గా గుర్తింపు ఉండడం, పార్లమెంటు పరిధిలో 7 సెగ్మెంట్లకు గాను 6 ఎమ్మెల్యేల బలం ఉండటం, డాక్టర్స్ జేఏసీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేయటం, భువనగిరి లోక్సభ పరిధిలో అత్యధిక ఓట్లున్న సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావడం బోరా నరసయ్య గౌడ్కు అనుకూల అంశాలుగా చెప్పొచ్చు. రాజగోపాల్ రెడ్డి, మిస్టర్ రాజగోపాల్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భువనగిరి పెట్టించారు. సిక్కిం పోయిండు, అరుణాచల్ ప్రదేశ్ పోయిండు, మధ్యప్రదేశ్ పోయిండు, ఛత్తీస్గఢ్ పోయిండు. నాకు కాంట్రాక్ట్ తెచ్చుకుంటూ డబ్బులు సంపాదించాడు. ఆయన ఆస్తులు ఇట్లా జరిగినాయి కానీ భువనగిరి ఆస్తులు మాత్రం జరగలే. బట్ బూర నరసయ్య గౌడ్ వచ్చినాక భువనగిరి ఆస్తి అందుక చిన్న బాలరాజు పదవి ఇచ్చింది. అందుకొరకే ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. అధికార పార్టీ ఎంపీగా సానుకూలలతో పాటు బోరా నరసయ్య గౌడ్కి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోవడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో విభేదాలు, ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపుల్లో ఎమ్మెల్యేలను సంప్రదించలేదనే అసంతృప్తి ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, తమ వర్గానికి చెందిన వారిని ప్రోత్సహించారనే అపవాదు బోరా నరసయ్య గౌడ్కు ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ఆయన భువనగిరికి చేసిందేమీ లేదనేది కాంగ్రెస్ కూడా ఆరోపిస్తోంది. బోరా వైఫల్యాల మీదనే ఆయన ప్రత్యర్థులు ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన ఉద్యమాల కిల్లా భువనగిరి. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న భువనగిరిలో గత పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. ప్రస్తుతం భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఒకసారి రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి, మరోసారి బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకి దిగడం, ఎన్నికల సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడంతో భువనగిరిలో పార్టీ గెలుపుని కేసీఆర్, కేటీఆర్ ఇజ్జత్గా సవాల్గా భావిస్తున్నారు. మిగతా పార్టీలు కూడా తమకున్న సానుకూలతలను దృష్టిలో పెట్టుకుని చతురంగ బలగాలను మోహరించి పోరాడుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీ సాధించినందున సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం టీఆర్ఎస్కు తప్పనిసరిగా మారింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వెంకటరెడ్డిని ఎంపీగా గెలిపించుకోవడం సవాల్గా భావిస్తోంది కాంగ్రెస్. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 టీఆర్ఎస్, 2 కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ అనుంగు అంచురుడైన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆలేరు, భువనగిరి, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మంచి మెజార్టీ సాధించింది. తుంగతుర్తి, ఇబ్రహీంపట్నంలో కారు పార్టీ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ తరపున గెలిచిన చిరుమర్తి లింగయ్య కారెక్కడంతో భువనగిరి రాజకీయం ఆసక్తికరంగా మారింది. భువనగిరి పార్లమెంటు స్థానం ఏర్పడిన 2009లో తొలి ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2014లో 30,000 ఓట్ల తేడాతో బోరా నరసయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే ఎన్నికల్లో నల్గొండ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు భువనగిరి లోక్సభకు కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గు కనిపిస్తున్నా కాంగ్రెస్ కూడా గెలుపు అవకాశాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కు 50,000 ఓట్ల ఆధిక్యత ఉంది. మళ్ళా మీకు నాకు ఓటేసే అవకాశం దొరికింది, నాకు కూడా మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం వచ్చింది.
మా అమ్మలు అక్కలు చూస్తున్న అందరూ కూడా చేయబట్టుకొని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. పాత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. కొద్ది మా ఇంటికి నా సొంత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అందరూ ఒకటే కోరుతున్నా, పార్టీలకు అతీతంగా ఈరోజు నన్ను మంచి మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంతం నుంచి 90% ఓట్లు పడాలి. అలాగే నేను కూడా 24 గంటలు ప్రతిరోజు కూడా నార్కట్పల్లి మండల కేంద్రానికి వస్తాను. ఎక్కడ ఉన్నా మీ ఊర్లో ఆగిపోయి పేదవాళ్లకు మీ ఎవరు ఆపద ఉన్నా సాపద ఉన్నా మీ పనులు చేయడమే కాదు, ప్రతి పేదవాడు సొంత ఇంట్లో ఉండాలనేది నా కోరిక. నార్కట్పల్లి మండలంలో ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం కాదు. నేను ఆ రోజులలో 25 ఎకరాలు మన 50 ఇంటి వెనుక ప్లాట్ భూమి తీసుకున్న రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ భూమి కొనిచ్చిన. ఇప్పటికి ఇల్లు కట్టిన వల్ల కట్టలే. ఇక 10 ఏళ్ళకి ఎట్లుంది అట్లా వైఎస్ఆర్ కార్యాన్ని పెయింట్ పెట్టాం. అలా అందరు కూడా ఇల్లు కట్టడమే కాదు, ఇంకా కొత్త పిల్లలకు ఈ మధ్యలో పెళ్లి అయినా కూడా వేరే దగ్గర భూమి తీపిచ్చి అందరికి ఇల్లు కట్టిస్తాం. భువనగిరి లోక్సభ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి కోమటిరెడ్డి బ్రదర్స్ కి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీంతో భువనగిరి పార్లమెంటు పరిధిలో కొంచెం కష్టపడితే గెలవవచ్చు అని లెక్కలు వేసుకున్న కాంగ్రెస్ వెంకటరెడ్డిని బరిలోకి దించింది. అయితే కోమటిరెడ్డి సోదరులకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టిన టీఆర్ఎస్ ఎన్నికలకు ముందే ఆత్మస్థైర్యం దెబ్బతీసింది. కోమటిరెడ్డి సోదరులకు ప్రధాన అనుచరుడు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను టీఆర్ఎస్ లో చేర్చుకుంది. అయితే నకిరేకల్ కోమటిరెడ్డి సోదరుల సొంత నియోజకవర్గం కావడంతో పెద్దగా ఎఫెక్ట్ కనిపించడం లేదంటున్నారు పార్టీ నేతలు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. భిక్షమయ్య గౌడ్ పార్టీ మారుతూ కోమటిరెడ్డి సోదరులపై ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి సోదరుల తీరు వల్లే తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించి వారిని ఇరుకున పెట్టారు. ఆలేరులో 3 పర్యాయాలు పోటీ చేసిన భిక్షమయ్య పార్టీని వీడటం కాంగ్రెస్ కు నష్టమే. నియోజకవర్గంలో పార్టీకి చెందిన ప్రధాన నేతలిద్దరూ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడంతో కోమటిరెడ్డి సోదరుల కష్టాలు పెరిగాయి. నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడం, టీఆర్ఎస్ అభ్యర్థి బీసీలకు చెందిన వ్యక్తి కావడంతో కాంగ్రెస్ కు మరో మైనస్ పాయింట్. ఎన్ని రకాల సమస్యలున్నా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, పార్లమెంటు ఎన్నికల్లో అది బయటకు వస్తుందని అంటున్నారు కోమటిరెడ్డి సోదరులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మాణమవుతున్న యాదాద్రి భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఇక్కడికి రవాణా సదుపాయం పెంచేందుకు ఎంఎంటీఎస్ని రాయగిరి వరకు పొడిగించేందుకు పరిపాలనాపరమైన అనుమతులొచ్చాయి. నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య ప్రధానంగా ఉంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో దీని తీవ్రత ఎక్కువ. కృష్ణా జలాలతో శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మొత్తంగా చూస్తే ఫ్లోరిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం భువనగిరి లోక్సభ నియోజకవర్గం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. భువనగిరి లోక్సభ పరిధిలో ఓటర్ల సంఖ్య 16,27,527. ఇందులో పురుష ఓటర్లు 8,18,572, మహిళా ఓటర్లు 8,08,925 మంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బోరా నర్సయ్య గౌడ్కు 4,48,245 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 4,17,751 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి బోరా నర్సయ్య గౌడ్ 30,494 ఓట్ల మెజారిటీతో రాజగోపాల్ రెడ్డిపై గెలిచారు. భువనగిరి లోక్సభకు బీజేపీ నుంచి పారిశ్రామికవేత్త, జిల్లా పార్టీ అధ్యక్షుడు పివి శ్యాంసుందర్ పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో బీజేపీకి సహజంగానే కొంత ఓటు బ్యాంక్ ఉంది. స్థానిక నేతలు, కేడర్తో పాటు జాతీయ నేతలు కూడా ఈ నియోజకవర్గంపై దృష్టి సారించారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలో గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టులు, జాతీయ రహదారులు తమ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ను బేబీనగర్లో ఏర్పాటు చేయటం, భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం, యాదాద్రి నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారుల మంజూరు వంటివి ఓట్లు కురిపిస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, పాలనా తీరుతో అసెంబ్లీ ఎన్నికల కంటే భిన్నమైన ఫలితాలొస్తాయని ఆశిస్తున్నారు.
యువత పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. యువత పట్టణ ప్రాంత ఓటర్లలో ప్రధాని మోదీపై ఉన్న ఆకర్షణ, ప్రధాని మోడీ పథకాలతో ఈ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ ఓట్లు సాధించే సత్తా చాటాలని చూస్తోంది. 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డికి 1,83,249 ఓట్లొచ్చాయి. మూసీనది ప్రక్షాళనకు తాను చేసిన పాదయాత్ర, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన పోరాటాలు ప్లస్ పాయింట్ అని శ్యామ్ సుందర్ భావిస్తున్నారు. సిపిఎం సిపిఐ పొత్తులో భాగంగా భువనగిరి ఎంపీ స్థానంలో సిపిఐ నుంచి గోదా శ్రీరాములను బరిలోకి దింపారు. గత లోక్సభ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి చెరుపల్లి సీతారాములకు 54,035 ఓట్లు లభించాయి. వామపక్షాలకున్న ఓటు బ్యాంక్ చూసుకుంటే ఆ పార్టీల అభ్యర్థి గెలవకపోయినా మిగతా పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మునుగోడు, ఆలేరు, జనగాం, నకిరేకల్, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లలో సిపిఐకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న సిపిఐ, సిపిఎం కలిసి ప్రచారం చేస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ప్రస్తుతం మనుగడ కాపాడుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమ ప్రోగ్రెస్ కార్డుని ప్రజల ముందుంచుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేశామని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు తమకు ఓటు వెయ్యాలని కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. శాసనసభలో నల్గొండలో ఓడిపోయారనే సానుభూతి, కోమటిరెడ్డి స్వగ్రామం నకిరేకల్ అసెంబ్లీ పరిధిలోనే ఉండడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి సోదరుల ప్రకటనల్లో అయోమయం, కాంగ్రెస్లో వర్గ విభేదాలు, పార్టీ నేతలు టీఆర్ఎస్లో చేరడం లాంటివి కాంగ్రెస్కు ప్రతికూలాంశాలుగా మారాయి. భువనగిరి లోక్సభ పరిధిలో గత 5 ఏళ్లలో కొంత అభివృద్ధి జరిగినా జరగాల్సింది చాలా ఉంది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు వేర్వేరుగా జరుగుతూ ఉండడంతో 2 ఎన్నికల్లోనూ ఒకే రకమైన ఫలితాలు వస్తాయని ఆశించలేని పరిస్థితి ఉంది. భువనగిరిలో ఏ పార్టీ జెండా ఎగురుతుందనే దానితో పాటు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది.